కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల వసతి గృహంలో నిన్నటి నుండి వాంతులు, విరోచనాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు చెప్పలేదని సమాచారం. అధికారులు పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హుటాహుటిన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. పాలు, నీరు సరిగ్గా ఉండడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గదులు శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ తాము వెంటనే జిల్లా వైద్య అధికారులను పాఠశాలకు పంపించి చికిత్స అందించడం జరిగిందన్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే అనారోగ్యం పాలయ్యామని విద్యార్థులు చెబుతున్నారని, 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని, మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 days నుంచి రిపేర్ చేస్తారంట. అంతమంది మామూలు అందరూ డివైడ్ చేసుకొని ప్రతిరోజు ఒక 5 మంది చేరి మీ రూమ్ మీరు క్లీన్గా పెట్టుకోండి, మీ బట్టలు మీరు క్లీన్గా పెట్టుకోండి. ఈ డామ్స్ అన్నీ అస్సలు క్లీన్గా లేవు. చూడు, సోప్స్ ఎక్కడ ఉండాలి, పేపర్లు ఎక్కడ ఉండాలి, బ్రష్లు ఎక్కడ ఉండాలి, సరేనా? ఫస్ట్ మీరు అది నేర్చుకోవాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఏమా ఏం బాగాలేదు మీకు? ప్రిన్సిపాల్కి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది మేడం? యథా రాజా తథా ప్రజ, అంతే కదా మేడం. పిల్లలతో అంటే భయపడుతున్నారు మేడం. इतने बच्चों को समझा के लोग यहाँ कह रहे हैं कि बैठ Just keep quiet. Don't stop. Okay. One second. Come. Why did you all the way we came here to see this? Don't stop. Okay, Achal. Okay. మేడం ఇప్పుడు కూడా వాటర్ అలాగే ఉన్నాయి మేడం. లోపల ఇప్పుడే ఫోటోస్ తీసుకొని వచ్చాం మేడం ఆఫీస్ కి. Food that they're using for cooking, ma'am, we can't even, we think that it's salage water, ma'am. We think that it's the water that they use. వార్డెన్ లేరా మీకు? వార్డెన్ ఉన్నారు. ఎంతమంది వార్డెన్స్ ఉంటారు? ఒకరే ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారా? ఎంతమంది పిల్లలకి బాలాకి వచ్చింది? సిట్టింగ్ నిండా ఉన్నారా? 30 మెంబర్స్. పెరుగా? అసలు మీకు ఎందుకు బాగాలేకుండా వచ్చింది? ఏం నీళ్ళ వలన, ఫుడ్ వలన? వాటర్ ఎన్ని రోజుల నుంచి ఇట్లే ఉంది మీకు? అది ఆల్రెడీ చెప్పారా వీళ్ళకి? సార్ వాళ్ళకి చెప్పారా? They have no food poisoning. Food poisoning आया ही नहीं. हाँ, ये सब जो बच्चे गए हॉस्पिटल हमने भेजा जरूर है. ये हॉस्पिटल मैंने 6 बच्चों को भेजा था. పిల్లలు అస్వస్థతకు గురి కావడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్ గా కలెక్టర్ గారు, మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని తొందరగా ఇది ఇమ్మీడియట్ గా 24 hours లో